వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు. ములుగు పట్టణంలోని గట్టమ్మ గుడి దగ్గర భక్తుల రద్దీ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలగిన ఉత్కంఠ. వార్డుల వారీగా 8 రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు. నిజామాబాద్ కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు ప్రకటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై సంబరాలు నిర్వహించిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాన్స్వాడలో డ్వాక్రా మహిళా భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని సూచన. నందిపేటలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి 45 లక్షల రూపాయలు మంజూరు. గ్రామస్తుల హర్షం. స్థలం పరిశీలించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి ద్వాదశ దినకర్మ. పాల్గొని నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయవాదులు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న నల్లా శ్రవంతి రెడ్డి 19వ డివిజన్ నుండి పోటీకి సై. నవిపేట మండలం ఎంచా శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో ప్రారంభమైన 7వ వార్షికోత్సవ వేడుకలు. వెస్ట్ బెంగాల్ వేద పండితులచే అరుదైన తారాదేవి మహాయజ్ఞం. బల్దీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠత ఎట్టకేలకు తొలగింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా శనివారం అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల లిస్టు సైతం ప్రకటించింది. ఇటీవల మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించగా తాజాగా వార్డుల వారీగా అధికారులు ఖరారు చేశారు. శనివారం ఉదయం నిజామాబాద్ కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఖరారైన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ జనరల్కు 2, 40, 44, ఎస్సీ మహిళలకు 17, 39 డివిజన్లను రిజర్వ్ చేశారు. ఎస్టీ జనరల్కు 13, బీసీ జనరల్కు 7, 14, 15, 28, 38, 42, 43, 46, 48, 51, 52, 58, బీసీ మహిళకు 12, 16, 20, 22, 23, 37, 41, 45, 56, 57, 59, 60 డివిజన్లు కేటాయించారు. జనరల్కు 1, 4, 5, 8, 10, 18, 19, 25, 26, 30, 35, 47, 50, 55. జనరల్ మహిళకు 3, 6, 9, 11, 21, 24, 27, 29, 31, 32, 33, 34, 36, 49, 53, 54 డివిజన్లను కేటాయించినట్లు సమాచారం. అలాగే ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్కు 2వ వార్డు కేటాయించారు. ఎస్సీ మహిళకు 8, ఎస్సీ జనరల్కు 4వ వార్డును రిజర్వ్ చేశారు. బీసీ మహిళకు 1, 6, 17, 20, 22, 27, 28, బీసీ జనరల్కు 7, 10, 14, 18, 23, 24, 25 వార్డులు కేటాయించారు. జనరల్ మహిళకు 3, 5, 12, 15, 16, 19, 21, 29, 33, 36, జనరల్కు 9, 11, 13, 26, 30, 31, 32, 34, 35 వార్డులను రిజర్వ్ చేసినట్లు తెలిసింది. ఇక భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులున్నాయి. ఎస్సీ మహిళకు 2వ వార్డు, ఎస్సీ జనరల్కు 8, ఎస్టీ జనరల్ 11, బీసీ జనరల్కు 7, 9, బీసీ మహిళకు 12వ వార్డు కేటాయించారు. జనరల్కు 1, 3, జనరల్ మహిళకు 4, 5, 6, 10 వార్డులు ఖరారైనట్లు సమాచారం. అదేవిధంగా బోధన్ బందియాలో మొత్తం 38 వార్డులున్నాయి. అందులో ఎస్సీ మహిళకు 10, ఎస్సీ జనరల్ 13, 16 వార్డులు రిజర్వ్ అయ్యాయి. ఎస్టీ జనరల్ 24, బీసీ మహిళకు 8, 14, 19, 23, 35, బీసీ జనరల్కు 2, 5, 6, 9, 12, 22,
26, 34 వార్డు స్థానాలను కేటాయించారు. జనరల్ మహిళ 1, 3, 11, 20, 28, 29, 31, 32, 33, 36, 38, జనరల్కు 15, 17, 18, 21, 25, 27, 30, 37 వార్డులు ఖరారు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై హైదరాబాద్లో బీజేపీ నాయకులతో కలిసి ఎంపీ అరవింద్ సంబరాల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో అఖండ విజయం సాధించిన కార్పొరేషన్ వచ్చే ఎన్నికల్లో ఇందూరులో కూడా జెండా ఎగురవేస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలోని 25 కార్పొరేషన్స్లో సాధించిన చారిత్రక విజయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుతో కలిసి ఎంపీ అరవింద్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారని ఎంపీ అరవింద్ తెలిపారు. ఇప్పటి వరకు వ్యాపార రంగంలో పేరు పొందిన నల్లా దినేష్ రెడ్డి సతీమణి నల్లా స్రవంతి రెడ్డి ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. గంగస్థాన్ కార్పొరేటర్గా పోటీ చేసి మేయర్ అభ్యర్థిగా పోటీకి సై అంటున్నారు. నిజామాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజికవేత్త నల్ల దినేష్ రెడ్డి సతీమణి ఎన్ స్రవంతి రెడ్డి మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె మే 31, 1970 సంవత్సరంలో జన్మించారు. స్రవంతి రెడ్డి నిజామాబాద్లోని నిర్మల హృదయ పాఠశాలలో చదివారు. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ హైదరాబాద్లో విద్యను అభ్యసించారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. వృత్తిపరమైన నేపథ్యంలో స్రవంతి రెడ్డి 1988లో కుటుంబం నడిపే ఐఓసిఎల్ పెట్రోల్ పంప్, ప్రకాష్ ఆటో సర్వీస్లో చురుకుగా పాల్గొనడం ద్వారా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భర్త సాయిరామ్ హోండాతో ఆటోమొబైల్ డీలర్షిప్ వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చేరి దాని కార్యకలాపాలు మరియు వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 2008లో హుందాయ్ మోటార్స్ యొక్క ఉద్భవిస్తున్న సామర్థ్యాన్ని ముందుగానే ఊహించి ఆమె నల్ల దినేష్ రెడ్డితో కలిసి ప్రకాష్ హుందాయ్ను స్థాపించింది. ఆమె నాయకత్వంలో ఈ సంస్థ 16 సంవత్సరాల కాలంలో స్థిరంగా అభివృద్ధి చెందింది. అనేక ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులతో సహా అనేక ప్రశంసలను సంపాదించింది. ప్రకాష్ హుందాయ్ కస్టమర్ కేంద్రీకృత మరియు నైతిక వ్యాపార పద్ధతులకు ఒక ప్రమాణంగా విస్తృతంగా గుర్తింపు పొందింది. సంవత్సరాలుగా ఈ సమూహం ఈ ప్రాంతం అంతటా బహుళ శాఖలతో తన ఉనికిని విజయవంతంగా విస్తరించింది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచాలనే దార్శనికతతో ఆమె తన కుమారుడు ప్రతిహాస్ రెడ్డిని న్యూ హలాండ్ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు డీలర్షిప్ను స్థాపించమని ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసింది. కుటుంబ వ్యాపార ఆసక్తులు ఇప్పుడు బహుళ రంగాలను విస్తరించి ఉన్నాయి. ఆటోమొబైల్ డీలర్షిప్లు మరియు అనుబంధ వెంచర్లపై బలమైన దృష్టి సారించాయి. ప్రస్తుతం 700 మందికి పైగా ఉద్యోగులు ఆమె నాయకత్వంలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. అదనంగా 200 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆమె సంస్థల ద్వారా దాదాపు 1000 కుటుంబాలు మద్దతు పొందుతున్నాయి. ఇది బాధ్యతాయుతమైన మరియు సమగ్ర నాయకురాలుగా ఆమె ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. కుటుంబ నేపథ్యంలో స్రవంతి రెడ్డి భర్త తాత దివంగత నల్ల రుక్మారెడ్డి నిజామాబాద్ మొదటి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆమె అత్త డాక్టర్ భరత్ రాణి కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ప్రజాసేవ యొక్క బలమైన కుటుంబ వారసత్వాన్ని స్రవంతి రెడ్డి స్వంతం చేసుకున్నారు. సామాజిక దాతృత్వ కార్యకలాపాలు ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో లోతుగా పాల్గొంటుంది మరియు చాలా సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్బీవీఆర్ఆర్ సొసైటీలో చురుకైన సభ్యురాలుగా ఉంది. అధిక భావోద్వేగ గుణం కలిగిన పరిణితి చెందిన మరియు అనుభవజ్ఞురాలైన వ్యాపారవేత్త. ఆమె సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు న్యాయమైన తీర్పు సామర్థ్యాలకు ప్రశంసలు అందుకుంటుంది. ఆమె తన సహచరులలో మరియు సమాజంలో విశ్వసనీయ వ్యక్తిగా నిలిచింది. ఆమె పౌర నిర్మాణం మరియు కార్పొరేట్ ఇంటీరియర్ ప్రాజెక్టుల్లో కూడా బాగా ప్రావీణ్యం కలిగి ఉంది. వివిధ వెంచర్లకు తన నైపుణ్యాన్ని అందిస్తుంది. ఆమె సాధారణ స్వభావానికి ప్రసిద్ధి చెందిన ఆమె సమాజానికి తిరిగి ఇవ్వడానికి మరియు తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరించడానికి బలమైన నిబద్ధతతో సేవా స్ఫూర్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందివచ్చిన మహిళా రిజర్వేషన్ల ద్వారా నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్ జనరల్ మహిళ కావడంతో గంగస్థాన్ ప్రాంతం నుండి కార్పొరేటర్గా పోటీ చేసి అనంతరం మేయర్ అయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు స్రవంతి రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా స్రవంతి రెడ్డికి మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి సేవలు మరువలేనివని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి ద్వాదశ దినకర్మ కుటుంబీకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, అధికారులు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి సేవలు మరవలేనివన్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం పాటు పడేవారన్నారు. మంచితనానికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. సుభాష్ మామతోటి కానీ ఆంటీతోటి కానీ ఎక్కువ పరిచయం అయింది. ఎప్పుడంటే మేము బాల్కీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు సునీల్ కూడా మా క్లాస్మేట్ ఉంటే బోధనలో బాల్కీ బస్ ఎక్కాల్సిన ఉంటుండే. సో రాత్రి నేను వేల్పూర్ నుంచి వచ్చి నిజామాబాద్లో పండుకొని వాళ్ళ ఇంట్లో పొద్దున
బోధనకి వెళ్ళి అక్కడి నుంచి బాల్కి పోయేది. మళ్ళీ సేమ్ రిటర్న్లో వచ్చినప్పుడు కూడా నిజామాబాద్ వచ్చి ఇక్కడ నైట్ అవుట్ చేసి తెల్లారి మార్నింగ్ వెళ్ళి అట్లా చాలా దగ్గరికి పరిచయం ఉండేది. అయితే అందరూ సుభాష్ బాబు చూసి భయపడేది, చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్. మరి నేను భయపడిపోయింది, ఆయన కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన సందర్భంగా నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి టపకాయలు పేల్చి బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో కలిసిన మహాయుతి పార్టీ 29 కార్పొరేషన్ స్థానాలకు గాను 26 కార్పొరేషన్ స్థానాలు సాధించి బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించిందని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని, రాష్ట్రంలో కూడా త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై ఒట్టేసి గద్దెనెక్కిన తర్వాత హిందూ దేవతలపై అవహేళనగా మాట్లాడడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే కొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో కూడా మొదటగా హిందూ దేవతలపైన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం ఆ పార్టీకి మహారాష్ట్రలో అడ్రస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో జక్రాన్పల్లి మండలం బ్రహ్మనపల్లి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈరోజు జక్రాన్పల్లి మండలం బ్రహ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థి శివప్రసాద్ బ్రహ్మనపల్లి సర్పంచ్ గా గెలుపొందారు. గెలుపొందిన శివప్రసాద్ వారి యూత్ సభ్యులు అందరూ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కండువాలు కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మునిపల్లి సర్పంచ్ సాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు టి సాగర్, పవన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. చూస్తా ఉన్నాం 2 సంవత్సరాల క్రితం ఇట్లా ఉంటే పెడతా ఉన్నాం. మళ్ళీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే చెప్పిన మాట మీద ఉండాలి. మన మాట ప్రజలకు ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతం. తర్వాత ఏంటంటే భారతీయ పౌరులందరూ కూడా సమానమే, అందరినీ కూడా సమానమైన గౌరవించాలి, సమానంగా అందరికీ కూడా హక్కులు ఉండాలి, సమానమైన అవకాశాలు అందరికీ రావాలని ఇవాళ మన సామాజిక న్యాయం. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయితేనే జిల్లా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, మరోవైపు కొన్ని జిల్లాల అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. నిజామాబాద్ జిల్లా వాసి సీఎంగా అయినప్పుడే జిల్లా అభివృద్ధి చెందుతుందని, నిధులన్నీ పక్కదారి మల్లుతున్నాయని, సీఎం అభ్యర్థి నిజామాబాద్ వాసి అయితే నిధులను సరిగా నిజామాబాద్కే చేరుతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా మీద మట్టి పోసి ఒక మంత్రివర్గంలో కూడా స్థానం ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి నిర్లక్ష్యం చేయబడ్డ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మార్కెటింగ్ కమిటీకి డబ్బులు లేవు, మున్సిపల్కు డబ్బులు లేవు, స్టేడియాలకు డబ్బులు లేవు. ఏ డబ్బులు ఉన్నా కానీ దక్షిణ తెలంగాణలో దోచుకుపోతున్నారు. దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కారం. దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రికి చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఎన్నొద్దులు దోచుకుపోతారో దోచుకుపోయాడు. ఇంతకుముందు సిద్దిపేటోడు, సిరిసిల్లోడు, గజ్వేలోడు దోచుకుపోయాడు. ఇప్పుడు ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు, కొడంగలోడు దోచుకుపోతున్నారు. ఎన్ని రోజులు దోచుకుపోతారు? మాకు మార్కెటింగ్ కంపెనీలు లేవు, మాకు కాలేజీలు లేవు, మాకు హాస్పిటల్ డాక్టర్లు లేరు, ఎక్స్రే మిషన్లు లేవు. దీన్ని నిలదీయాలంటే మొన్న గౌరవనీయ పెద్దలు నిజామాబాద్ సీనియర్ నాయకుడు గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఉద్యమం రావాల్సింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ ఒకటి కావాల్సిందే నిజామాబాద్ జిల్లాలో. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మామిడిపల్లి చౌరస్తా నుండి క్రీడా జ్యోతితో ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు క్రీడా రంగంలో ముందుకెళ్లాలని, అదేవిధంగా క్రీడల్లో రాణించాలన్నారు. పార్టీలకు అతీతంగా క్రీడా ర్యాలీలో నాయకులు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, ఎంపీడీఓ శివాజీ, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సర్పంచ్లు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆర్మూరు ఈ గుల్బర్గ కళ్ళు, గంజాయి గుడ్లుంటే మనం రేవంత్ రెడ్డి దగ్గర కాదు, సీఎం కప్పులలో పాల్గొనము. విద్యార్థులకు చెప్తున్నా, మీరు కూడా భవిష్యత్తులో మంచి క్రీడలలో ప్రవీణ్యం సంపాదించి పూర్తి ఊర్జలాగా, పివి సింధులాగా, నైనా సేవల్లాగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలా. ఆటలు ఈరోజు చూస్తున్నాము ఏ రకంగా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్న ఆటల గురించి. ఒక ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ అనే వాడితో అన్నం తినడానికి ₹1 ఇస్తున్నారు. వాడి పక్కన కూర్చోడానికి ₹1, వాడి సంతకం కావడానికి 10 కోట్లు. అంటే ప్రపంచంలో ఆట ఎంత ఇంపార్టెంట్ ఉంది.
రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేయడం ఖాయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీని పూర్తిగా నమ్ముతున్నారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాష్ట్రంలో సైతం రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జిల్లా నాయకులు కలిగోట గంగాధర్, వేణు, బీజేపీ పట్టణ నాయకులు, బీజేవైఎం నాయకులు తదితరులున్నారు. నిన్న వెల్లడైన ఫలితాలు మహారాష్ట్ర స్థానిక సంస్థలు మున్సిపల్లో క్లీన్ స్వీప్ చేశాము. ఎందరొక్కటైనా కాషాయం ముంగాట దిగదుడిపై అనేది మహారాష్ట్ర రుజువు చేసింది. ఈరోజు అలయన్స్ మహాయుద్ధి ఏదైతే ఉందో మహారాష్ట్రలో అన్ని ఫలితాలలో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేతో పాటు దీన్ని బట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రాబోయే రోజులలో కూడా ఇక్కడ ఉన్న దేశ వ్యతిరేక ధోరణులకు పాల్పడుతున్న కాంగ్రెస్ని, దేశ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని సమూలంగా నిర్మూలించి మళ్ళా మహారాష్ట్ర ఫలితాలని తెలంగాణలో మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలో శనివారం డ్వాక్రా మహిళలకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధిపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా లక్షాధికారిగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఆహారాల్లో ఉపయోగించే ఆరోగ్యానికి సంబంధించిన నిత్యావసర ముడి సరుకులను యంత్రాల సహాయంతో వంటగదిలోనే వాడుకునే విధంగా ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి ముందుకు సాగే విధంగా డ్వాక్రా మహిళలకు సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్వాక్రా మహిళలు ఉత్పత్తి చేసిన సరుకులను ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ సెంటర్లకు, అలాగే మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు వినియోగించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా పరస్పరంగా రెండు లాభాలు ఉన్నాయి. ఇంట్లో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడంతో, తినే వస్తువులు అమ్ముకోవడంతో తయారు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభం మహిళా సంఘాలకు, మహిళలకు వెళ్తుంది. వారు తయారు చేసేటువంటి వస్తువులు తినేవారికి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రం ఈరోజు. కాబట్టి 574 సంఘాలంటే 5700 మంది, 40 మంది మహిళలు ఉన్నారు. వారు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. అయితే దాంతోపాటు ఏదో కుటీర పరిశ్రమ, ఇది ఉపాధి పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఎవరిలో వాళ్ళే పెట్టుకోవచ్చు. ఇది నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్లో మాజీ నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యాన్ని తెలిపారు. వారి నాన్న చనిపోవడం చాలా బాధాకరమని, వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గుండారం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాపిరెడ్డి స్వర్గస్థులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెబుతూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా ఇచ్చారు. తదనంతరం సారంగపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బోర్గంపి సుదర్శన్ రెడ్డి తల్లి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్లు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నందిపేట్ నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి 45 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నందిపేట్ గ్రామంలో విద్యాభివృద్ధి కొరకు మరొక కీలక అడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి 45 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం అభినందనీయమని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంతిరెడ్డి రాజారెడ్డి నందిపేట్కు విచ్చేసి ప్రతిపాదిత గ్రంథాలయ భవన నిర్మాణ స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. భవిష్యత్తులో విద్యార్థులు, యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు, జ్ఞాన విస్తరణకు గ్రంథాలయాలు కేంద్ర బిందువులుగా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల సదుపాయాలను కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలు ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, ఉప సర్పంచ్ శ్రీరామ్ చందర్, వార్డు సభ్యులు, నందిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్, వేడిసి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో హుండీని అధికారులు లెక్కించారు.
ఈ సీజన్లో 5,76,210 హుండీ ఆదాయం సమకూరిందని ఆలయ చైర్మన్ భక్తవత్సలం తెలిపారు. శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో అరుదైన తారా మహాయజ్ఞం వెస్ట్ బెంగాల్కు చెందిన వేద పండితుల చేత యంచలో ప్రారంభమైంది. నవీపేట మండలం ఎంచా గ్రామంలో శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో శ్రీ ఓం పంచశక్తి పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక శోభను విరాజిల్ల విధంగా వారు సామాజిక సేవలో భాగంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు జరుగుతుంది. 26, 27, 28 ఈ ఉత్సవాల్లో తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాలతో పాటు విదేశాలైన ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ దేశాల నుండి అనేక మంది భక్తులు, ట్రస్ట్ మెంబర్లు ఈ వార్షికోత్సవంలో పాల్గొంటున్నారు. శ్రీ 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 ఓం స్వర్ణకుమల లక్ష్మీ అమ్మ ఆదేశాల మేరకు శ్రీ ఓం పంచశక్తి పీఠాధిపతి శ్రీ ఓం జ్ఞానశక్తి ఏంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవం ప్రారంభమైంది. వెస్ట్ బెంగాల్కు చెందిన వేద పండితులచే తారాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తను పుట్టిన నాటి నుండి ఈ అమ్మవారి భక్తుడిగా మారిపోయానని అమెరికాకు చెందిన మరో భక్తుడు తన అనుభవాలను తెలిపారు. ఈ నెల 17 నుండి మొదలైన వార్షికోత్సవ వేడుకలు 31వ తేదీ వరకు జరుగుతాయని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మరో ట్రస్ట్ సభ్యులు తెలిపారు. But also the Brahmotsavam is going to occur from the 26th of January to 1st of February. So please do partake in that. One thing about this particular temple that you should know is that when you walk through these gates, it's a completely different world inside here, and you can feel the energy that's in this place. You can leave all of your worries behind, and when you walk in here, the energy that Amma has brought into this place is present, and you can feel that. It's different to other temples, and you can only know that by coming here and realizing this place. How many years ago you are attached to this temple? So since ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ సహారా ఆధ్వర్యంలో నగరంలో రక్తదాన శిబిరం, మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆర్యనగర్ సత్యనారాయణ స్వామి ఆలయంలో రక్తదాన శిబిరం, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో రక్త పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులు, గోళీలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నదానం నిర్వహించారు. బొబ్బాస్ నరసింహరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా లయన్స్ క్లబ్ సహారా और మా లయన్స్ క్లబ్ ఫోర్ట్ సిటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ నేతా సంయుక్త ఆధ్వర్యంలో और రెడ్ క్రాస్ సొసైటీ అండ్ 32 స్మైల్ కొండ అమర్నాథ్ గారి సహాయ సహకారాలతో और మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారాలతో మనం మెగా హెల్త్ క్యాంప్, రెడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవన్నీ చేయడం జరిగింది. స్థలం వచ్చి సత్యనారాయణ స్వామి టెంపుల్. అలాగే ఈరోజు ఎన్టీఆర్ 30వ వర్ధంతిని సంబంధం డేట్ పురస్కరించుకొని తాడ్బిలోలి క్రికెట్ టోర్నీలో విజేతలకు సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ బహుమతులను ప్రదానం చేశారు. రెజ్జల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా ప్రథమ, ద్వితీయ బహుమతులను కైవసం చేసుకున్న విజేతలకు సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ అందజేశారు. ఉప సర్పంచ్ ఫోరం గౌరవ అధ్యక్షులు అబ్దుల్ కుద్దూస్తో కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శంకర్ మాట్లాడుతూ యువకులు చెడు మార్గంలో ప్రయాణించకుండా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలతో మనిషిలో శరీర దారుఢ్యం, ఏకాగ్రత, మానసిక ఉల్లాసం పెంపొందుతున్నాయన్నారు. గత 2 రోజులుగా 8 క్రికెట్ టీంలు పాల్గొనగా క్రీడా నైపుణ్యాన్ని వెదజల్లిన క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. పాలకవర్గ సభ్యులు అన్వర్, బాబు నాయక్, గోపాల్, యువకులు యోగేష్, సుధాకర్, విఠల్, దయాకర్, సంజీవ్, మధు, రవి గ్రామస్తులున్నారు. సెషన్ 2 అనేటువంటి తాడ్బిల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క క్రికెట్ యొక్క టీం లోపల ఉత్సాహంగా పాల్గొన్నటువంటి తాడ్బిల్లి యువకులకు ముఖ్యంగా నేను వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే నేడు యువకులు ఎక్కడ ఉండాలంటే గ్రౌండ్లో ఉండాలి. అది బహుశా నాకు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. అతను అన్నాడు టీం అంటే బిగినింగ్ అన్నటువంటిది. కాబట్టి ఇలాంటిదే కొనసాగించాలా. తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు గ్రామ పెద్దలే ఉంటాయి, మీకు కూడా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇదే కాదు, భవిష్యత్తు లోపల ఇంతకంటే కూడా పెద్దది పెట్టుకొని ఇంకా మీరు బాగా ఎదగాల. తొర్లికొండలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ మందకృష్ణ మాదిగ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో దశాబ్దాల తరబడి రాజకీయ పదవులు నిర్వహించిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. మున్సిపల్ రిజర్వేషన్లలో జరిగిన అస్పష్టతను తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు ఈరోజు మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లతో పాటు వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు రాజకీయ పార్టీల సమావేశంలో వార్డుల రిజర్వేషన్ల నిర్ణయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, ప్రధానంగా ఆయా వార్డుల్లో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు చేసిన వార్డుల కన్నా ఇతర వార్డుల్లో అధికంగా ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ ఆ వార్డులను ఎస్సీలకు కేటాయించకుండా జనరల్ కేటగిరీలో నిర్ణయించారని, అదేవిధంగా బీసీల రిజర్వేషన్ ఖరారులో కూడా సరైన నిర్ణయం జరగలేదన్నారు. ఖరారు అనంతరం సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. ఈ అస్పష్టత నిర్ణయం మూలంగా ఆయా వార్డుల్లో పోటీ చేయాలని కుతూహలంతో ఉన్న అనేక మంది అభ్యర్థులకు నిరాశ మిగులుతుందని, గత ఎన్నికల్లో మహిళలకు నిర్ణయించిన వార్డులనే తిరిగి వారికే కేటాయించడం మూలంగా పురుషులు నిరాశ చెందే పరిస్థితి వచ్చిందని, రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను మారుస్తామని చెప్పి మహిళలకు అవే కేటాయించడం సరైంది కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా రిజర్వేషన్ల నిర్ణయంలో జరిగిన అస్పష్టతను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ప్రజలను కులం, మతం ఆధారంగా భావోద్వేగాలను రెచ్చగొట్టే రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని, వీటిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తమ సమస్యలను పట్టించుకొని పనిచేసే వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత మరియు నగర నాయకులు అంజయ్య, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఖరారు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే జనాభా కులగణన ఆధారంగా రిజర్వేషన్లని ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించినప్పటికీ ఈ జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి ఎస్సీ వార్డులు కానీ బీసీ వార్డుల్లో ఆ జనాభా తామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయటంలో ఎన్నికల కమిషను వివక్షతను పాటించటం జరిగింది. వాటి ఫలితంగా ఈరోజు ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పీడీఎస్యూ నాయకులు కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పీడీఎస్యూ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గర్గ గణేష్, ఎల్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యారంగ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు నిర్వహించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పాఠశాలలో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులు విడుదల చేయాలని అనేక పోరాటాలు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కేజీబీవీ గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పోరాడిందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, వైష్ణవి, నసీర్, నితిన్, సహాయ కార్యదర్శులు గణేష్, వినోద్, సృజన్, జిల్లా నాయకులు రేహాన్, శ్రావణి, దీపిక, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకత చట్టాలకు వ్యతిరేకంగా నిరంతరం పాటుపడుతున్న విద్యార్థి సంఘం పీడీఎస్యూ. ఆ రోజు కామ్రేడ్ జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వారి అమరత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తూ ఉన్నది. అదే సందర్భంగా 23వ రాష్ట్ర మహాసభను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉన్నది. ఈ పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభను 23, 24 రెంజల్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఎంపీడీఓ కమలాకర్ ప్రారంభించారు. రెంజల్ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడలో భాగంగా ఎంపీడీఓ కమలాకర్ ఆధ్వర్యంలో టార్చ్ ర్యాలీ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు పాఠశాలలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వారణాసి కమలాకర్ మాట్లాడుతూ ఈ రోజు నుండి సీఎం కప్ క్రీడా పోటీలు, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరుగుతుందని, గ్రామాల్లో ఈ రోజు మొదలై మండల స్థాయి 28, 29 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అలాగే క్రీడల నిర్వహణకై వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి లలిత, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయులు కిషోర్, గంగాధర్, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సార్లమ్మ ప్రసాదం చేరేలా ఆర్టీసీ చర్యలు చేపట్టిందని ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్టీసీ కార్గోలో మేడారం వెళ్లలేని భక్తులకు మేడారం సమ్మక్క సార్లమ్మ ప్రసాదం కేవలం 299 రూపాయలకే ఈ మేడారం ప్రసాదం మీ ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వబడుతుందని రీజనల్ మేనేజర్ టి జ్యోత్స్న తెలిపారు. ఈ సదుపాయాన్ని www.tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వారా ఆర్టీసీ కార్గో నిజామాబాద్ కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదన్నారు. ఈ సదవకాశాన్ని మన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కప్ క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. యువత ఉత్సాహంగా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎంపీడీఓ కమలాకర్ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులచే నిర్వహించడం జరిగిందన్నారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, తర్వాత 28 నుంచి 30 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నియోజకవర్గ స్థాయిలో, 9 నుంచి 12 వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కమలాకర్, మండల విద్యాధికారి రేణుక, ఏఎంసీ చైర్మన్ ముత్యం రెడ్డి, ఎంపీఓ సాయిలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. సిరికొండలో గృహజ్యోతి పథకం అమలుపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందుతున్న 982 లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గ్యామ శోభన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారని, ఈ పథకం అమలుపై గ్రామాల్లో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు దేగం సాయిలు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందని, దీనివల్ల అనేక కుటుంబాలు ఆర్థిక భారం తగ్గి లబ్ధి పొందుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్, దేగాం సాయిలు, అన్సార్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఆసిఫ్, వార్డు మెంబర్ మురళి, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద యూనిట్ల వరకు మనకు విద్యుత్ బిల్లు మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని ప్రజలందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుందో అన్న ఉద్దేశంతోనే ఈ మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశించినటువంటి ఈ గృహజ్యోతి కార్యక్రమానికి మన లబ్ధిదారులందరికీ. బోధన్ పట్టణంలో 16వ వార్డులో బక్కోల శివ ఆధ్వర్యంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బోధన్ పట్టణంలోని 16వ వార్డులో బక్కోల శివ ఆధ్వర్యంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కంటి పరీక్ష ఏర్పాటు చేశారు. 200 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నవచండీ యాగం లోక కళ్యాణార్థం ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దుబ్బలో గల ఎంకే మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మహా నవచండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు అన్నారు. ఇప్పటి వరకు ఇందూరు యువత ఆధ్వర్యంలో 155 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగిందని, ఒక అనాథ ప్రేత సంస్కారం చేయడం అంటే అశ్వమేధ యాగంతో సమానమని, ఇప్పటి వరకు 155 పూర్తి చేసిన సందర్భంలో లోక కళ్యాణార్థం నవచండీ యాగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందూరు పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. నేడు సంస్థ కార్యాలయంలో నవచండీ యాగానికి సంబంధించిన కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, రాచర్ల రాజేష్ శర్మ, మద్ది గంగాధర్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖు అనగా సోమవారం స్థానికంగా దుబ్బా ప్రాంతంలో గల ఎంకే మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నవచండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు అనగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటిదాకా 155 అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మనకి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి, ఒక్క అనాథ శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే అశ్వమేఘ యాగంతో సమానము అని. మరి ఇప్పటిదాకా నిజామాబాద్ జిల్లాలో 155 అనాథ శవాలు అంటే 155 అశ్వమేఘ యాగాలతో సమానం. కాబట్టి లోక కళ్యాణార్థం అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో భారతదేశం ఆరోగ్యంగా ఉండడానికి ఈ లోక కళ్యాణార్థం యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇందూరు ప్రజలందరూ, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు అతివేగంగా రోడ్డుపై వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, సాగర్లు సూచించారు.
జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా శనివారం బాల్కొండ మండల కేంద్రంలో కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో రోడ్డు ప్రమాదాలపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై బైకు, కార్లు ఏదైనా వాహనాలు నడపాలన్నా 18 సంవత్సరాల వయసు పైబడిన వారే నడపాలని, మైనర్గా ఉండి వాహనాలు నడిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారని తెలిపారు. అనంతరం పాఠశాలలో మైదానంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించగా పాఠశాల విద్యార్థులు బాల్కొండలోని శివాజీ పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, కానిస్టేబుల్ మనోజ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ 2026 టార్చ్ ర్యాలీ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా విద్యార్థులచే నిర్వహించారని మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గాండ రాజేష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ మండల విద్యాశాఖ అధికారి వాటు రాజేశ్వర్, బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేందర్ కుమార్, బాల్కొండ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, స్థానిక పీడి రాజ్ కుమార్, అన్ని గ్రామాల సర్పంచ్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ క్రీడాకారులు టార్చ్ ర్యాలీకి స్వాగతం పలికారు. నేటి నుంచి సీఎం కప్ క్రీడలు గ్రామీణ స్థాయిలో ఆటల్లో ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభావంతులు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉందని, నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నియోజకవర్గ స్థాయిలో, 9 నుంచి 12 వరకు జిల్లా స్థాయిలో, 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారని తెలిపారు. సిరికొండలో సిలిండర్ పేలి నివాసపు గుడిసె దగ్ధమైంది. సిరికొండ మండలంలోని లొంక తాండాలో సిలిండర్ పేలి నివాసపు గుడిసె కాలిబూడిదైంది. వివరాలకు వెళ్తే సిరికొండ హుస్సేన్ నగర్ జీపీ పరిధిలోని లోంకా తాండాలో నిన్న రాత్రి బాణావత్ తులసి అవ్వకు చెందిన నివాసపు గుడిసె సుమారు 9 గంటల 30 నిమిషాల సమయంలో ఇంట్లో ఉన్న సిలిండర్ ప్రమాదవశాత్తు పేలి వంట సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు, బట్టలు, కొంత నగదు కాలిపోవడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది పంచనామా చేసి ప్రాథమిక అంచనా 2,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. నివాసపు గుడిసె కాలిపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అలాగే హుస్సేన్ నగర్ గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ రావుట్ల రమేష్, వార్డు మెంబర్లు బాధితులను పరామర్శించారు. సిరికొండలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో సీఎం కప్ క్రీడల్లో భాగంగా ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్ ర్యాలీ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి తెలంగాణ చౌరస్తా వరకు పాఠశాల విద్యార్థులతో కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ రోజు నుండి సీఎం కప్ క్రీడా పోటీలు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ ప్రారంభించడం జరుగుతుందని, గ్రామాల్లో ఈ రోజు మొదలై మండల స్థాయి 28, 29 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 9 నుండి 12 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకుని క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. అలాగే క్రీడల నిర్వహణకై వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, ఎంఈఓ రాములు, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్, అబ్బయ్య, సునీల్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వీటికి జీపీ లెవెల్లో 17 నుంచి 22 వరకు 6 రోజులు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తద్వారా మండల్ లెవెల్లో 28 నుంచి 31 వరకు 4 రోజులు నిర్వహించబడుతుంది. ఈ గేమ్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ 3 ఫిబ్రవరి నుంచి 5 ఫిబ్రవరి వరకు 3 రోజులు, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో 9 తారీఖు నుంచి 12 తారీఖు వరకు, స్టేట్ లెవెల్లో 20 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి 4 రోజులు నిర్వహించబడుతున్నాయి. ఈ గేమ్స్ ప్రతిభ స్కూల్లో సిరికొండ మండలంలో నిర్వహించబడతాయి. మండల్ లెవెల్ గేమ్స్. అలాగే ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీ లెవెల్లో నేటి నుండి మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. పండుగ సెలవుల నేపథ్యంలో వన దేవతలను దర్శించుకునేందుకు భారీగా తరలి వెళ్తున్నారు. శనివారం ములుగు పట్టణంలోని గట్టమ్మ గుడి దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. మేడారం జాతరకు వెళ్లే ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుండే గట్టమ్మ తల్లి ఆలయం దగ్గర భక్తుల కోలాహలం నెలకొంది. గట్టమ్మ గుడి వద్ద వాహనాలు బారులు తీరాయి. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత భక్తులు మేడారం వెళ్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 2026 జనవరి 28 నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వనదేవతలను దర్శించుకునేందుకు దేశ నలుమూలలా భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. జాతర సమయంలో రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు ముందుగానే మేడారం వెళ్తున్నారు. జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచిరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి సుభాష్ వాగ్మారి అన్నారు.
జర్నలిస్టుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్ వాగ్మారే శ్రీకాంత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఉత్సాహంగా శనివారం ప్రారంభమయ్యాయి. షటిల్ పోటీల్లో 7 జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలో కోర్న సందీప్, బైరా శ్రీకాంత్లు షటిల్ విజేతలుగా నిలవగా సుభాష్ వాగ్మారే రాజలింగంలో రన్నర్గా నిలిచారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15 జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా యథావిధిగా నిర్వహించామని తెలిపారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తల్లో జర్నలిస్టు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. క్రికెట్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. షటిల్ మ్యాచ్లను ఆర్గనైజింగ్ చేసిన ప్రెస్ క్లబ్ ఆర్గనైజర్ బి రాజు, ఈసీ సభ్యుడు జైపాల్ గంగాదాస్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ఎన్ శ్యామ్ సుందర్ రెడ్డి, కోశాధికారి జి సురేష్ గౌడ్, షటిల్ సెక్రటరీ డి సురేష్ కుమార్, మేనేజర్ టి సురేష్ కుమార్, సభ్యులు డాక్టర్ చిరుక రఘువరన్, అంగిరేకుల సాయిలు, జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. దైనందిన కార్యక్రమంలో మన ప్రొఫెషన్లో కావచ్చు, ఇంటి దగ్గర ఎన్నో ఒత్తిడి, టెన్షన్లు ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి దూరం కావాలంటే ప్రతి ఒక్కరికి ఈ క్రీడా స్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రీడల వల్లనే మనము మానసిక ఉల్లాసం అనేది పొందే అవకాశం ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఒత్తిడి, టెన్షన్ వల్ల షుగర్లు రావడం, బీపీలు రావడం, వాటితో పాటు హార్ట్కు సంబంధించినవి కానీ నరాలకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధాల వ్యాధులు అనేది చూస్తున్నాం. మనము చాలా సందర్భాల్లో మన మీడియా మిత్రులే వీటి గురించి రాస్తూ ఉంటారు, దీర్ఘకాలిక వ్యాధుల గురించి. తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే జీపు జాతను ఆర్మూర్ పట్టణంలో మార్కెట్ యార్డ్ నుండి సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్మికులు, రైతుల చట్టాలను సవరించి వారిని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ కార్పొరేట్ కంపెనీల కోసం పాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు. కార్మిక, రైతు చట్టాలను సవరిస్తూ వారి పొట్టకొట్టే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతుందని తెలిపారు. మోడీ తన విధి విధానాలు మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్మిక చట్టాలను సవరించి కార్మికుల పొట్టగొట్టిన మోదీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉపాధి హామీ చట్టాన్ని సవరించి ఉపాధి కూలీలను సైతం నడి రోడ్డుకు ఈడ్చిన ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, భూమేశ్వర్, గణేష్, గంగార మెల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎండగడుతూ ప్రజల్లో, కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం కోసం ఈ జాతాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా గత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2019-20లో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల్ని ఇలా బానిసలుగా మార్చేటువంటి విధానాలకి ఒడిగట్టింది. అంతేకాదు, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు, ములుగు పట్టణంలోని గట్టమ్మ గుడి దగ్గర భక్తుల రద్దీ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలగిన ఉత్కంఠ, వార్డుల వారీగా 8 రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు. నిజామాబాద్ కలెక్టరేట్లో లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు ప్రకటించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ. రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై సంబరాలు నిర్వహించిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాన్స్వాడలో డ్వాక్రా మహిళా భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని సూచన. నందిపేటలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి 45 లక్షల రూపాయలు మంజూరు. గ్రామస్తుల హర్షం. స్థలం పరిశీలించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో కీర్తిశేషులు బద్దం సుభాష్ రెడ్డి ద్వాదశ దినకర్మ. పాల్గొని నివాళులర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయవాదులు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న నల్లా శ్రవంతి రెడ్డి 19వ డివిజన్ నుండి పోటీకి సై.
నవిపేట మండలం ఎంచా శ్రీ ఓం జగదాద్రి దేవి ఆలయంలో ప్రారంభమైన 7వ వార్షికోత్సవ వేడుకలు. వెస్ట్ బెంగాల్ వేద పండితులచే అరుదైన తారాదేవి మహాయజ్ఞం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.